పాలిటిక్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. 22వ తారీఖు రష్యా మీద అటాక్ జరిగిందండి. టెర్రరిస్ట్ అటాక్. ఒక 5-6 ISISకి చెందిన తీవ్రవాదులు ఒక కాన్సర్ట్ హాల్లోకి వెళ్ళి పాపం మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకుల మీద ఇష్టానుసారం కాల్పులు జరిపి 100 మంది 120 మంది దాకా చంపేశారు. చాలా మంది గాయపడ్డారు. తర్వాత ఏమో పక్కన ఉన్న మాల్ నోట్ అంటించేసి వీళ్ళు దర్జాగా బయలుదేరారు. వాళ్ళకి ఏమాత్రం అదుపు లేకుండా బయలుదేరారు. సో వీళ్ళు చేసిన వాళ్ళంతా కూడా ISIS అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేశారు. కాకపోతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళు దొరికారు, 5 దొరికేశారు. వాళ్ళు ఎటువైపు వెళ్తుండగా దొరికారు, యుక్రెయిన్ వైపు వెళ్తుండగా దొరికారు. సో రష్యా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యుక్రెయిన్ వాళ్ళు ఏమైనా పంపించారా అని డౌట్స్ వస్తున్నాయి. సరే, యుక్రెయిన్ వాళ్ళే నిజంగా పంపించి ఉంటే పరిణామాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. అంటే ఇప్పటిదాకా మామూలు చేసిన వారు వేరు, ఇంకో లెవెల్లో రష్యా యుక్రెయిన్ అటాక్ ఇవ్వడానికి అవకాశం. అప్పుడు నాటో ఫోర్సులు కూడా ఉన్నాయి కదా, దాంట్లో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. అప్పుడు మొత్తం వరల్డ్ వార్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. అసలే డెలికేట్గా ఉంది అక్కడ సిచ్యువేషన్, రష్యా యుక్రెయిన్ సిచ్యువేషన్. మళ్ళీ ఇలా కీలకేరంటే చాలా ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ఎందుకంటే రష్యా మెత్తమెత్తగా ఉంటున్న దేశం కాదండి. వాళ్ళు రిటాలియేషన్ చాలా గట్టిగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకో యాంగిల్ ఏంటంటే ఈ అటాక్ అయ్యే ముందే US వాడు వార్నింగ్ ఇచ్చాడు రష్యాకి, నీ మీద అటాక్ జరిగిపోతుంది చూసుకోని. తర్వాత వాడికి ISIS వాళ్ళు చేస్తారని చెప్పి ఇంకా అటాక్ అవుతుండగానే ISIS వాళ్ళే చేస్తున్నారని చెప్పి వాడు US వాడు చెప్పాడు. దాన్ని బట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే USA చేయించిందా అని చిన్న అనుమానం. సో అదొక ప్రాబ్లం. సో అది కానీ జరిగి ఉంటే, అది కానీ వాళ్ళకి నమ్మకంగా అనిపిస్తే రిటాలియేషన్ ఇంకోలా ఉంటుంది. మళ్ళీ US తోటి డైరెక్ట్గా యుద్ధం చేసినా చేయ అవకాశం ఉంది. కోల్డ్ వార్ అని వాళ్ళు ఇద్దరు కొట్టుకోరు, ఇంకోళ్ళు ఎవరు అడ్డెట్టుకుని కొట్టుకుంటుంటారు. రష్యాను US డైరెక్ట్గా యుద్ధం చేయవు, ఇంకెవరన్నా మధ్యలో అడ్డు పెడతారు. అది కోల్డ్ వార్ ఉంటుందండి. సో అలాగా ఇప్పుడు కోల్డ్ వార్లో హాట్ వార్ ఇవ్వద్దాము డైరెక్ట్గా అయితే కన్ఫ్రంటేషన్. పుతిన్ని కలిగితే వాడు చాలా ప్రమాదమైన మనిషి. ఏం చేస్తాడు, చాలా చాలా గట్టిగా ఉంటుంది వాడు రెస్పాన్స్ ఫర్ ఎనీ యాక్షన్. రిటాలియేషన్ చాలా డిటరెంట్గా ఉంటుంది రష్యా నుంచి. చేత నాటో దేశాలు, అమెరికా వాళ్ళు కానీ ఈ టెర్రరిస్ట్ అటాక్ వాళ్ళు చేయించింది అయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచానికే ముప్పు ఇది. ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.